ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక 2 బీహెచ్‌కే హౌస్ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా స్పేషియస్‌గా అయితే ఉంటుంది. అండ్ డిఫరెంట్ ప్లానింగ్‌తో అయితే ఉంటుంది. మోడర్న్‌గా ఉంటుంది ఈ ప్లానింగ్ అనేది. సో, ప్రైస్ డీటెయిల్స్ కానీ, ఎక్కడుంది, ఏంటి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటీరియర్ చాలా చేశారు. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్లుగా మోడర్న్‌గా అయితే చేశారు. సో, ఇంటీరియర్ గురించి ఇలాంటివన్నీ కూడా వీడియోలో చెప్తాను. ప్రైస్ మొత్తం అంతా కూడాని. సో, ఎవరైనా మంచి ఇల్లు అనేది తీసుకోవాలి అని చెప్పి చూస్తుంటే గనక డెఫినిట్‌గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో, అన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. మీకు యూజ్ అవుతుంది. బయట ఇక్కడ మనం మొక్కలు పెంచుకోవడం కోసం చిన్నగా గార్డెన్ ప్లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ గేట్ కూడా స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి. బావుంది. అంతా స్టెయిన్‌లెస్ స్టీల్ ఇది. తుప్పు పట్టదు. మెయిన్ గేట్ ఇది. స్లైడింగ్ ఇచ్చారు. స్లైడింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లుక్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. కార్ కూడా మనకి లోపలికి వెళ్తుంది ఈజీగానే. ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ వాడారు ఇక్కడ వీళ్ళు. ఇదంతా పార్కింగ్ ఏరియానే మీరు చూస్తుంది. ఈ పార్కింగ్ ఏరియాలో మనం ఎనోవా కూడా పెట్టుకోవచ్చు. 17 అడుగుల వరకు పొడవు వచ్చింది ఇది. 11 అడుగులు వెడల్పు ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ఈశాన్య మూలను చూసుకున్నట్లయితే కనుక బోర్ అయితే వేయించేశారు. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో, ఈ పక్కన ఒక 2 ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు. బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటుంది. మెయిన్ హౌస్ కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక 27 అడుగులు వెడల్పు ఉంటుంది. 60 అడుగులు లోతు అయితే వస్తుంది. టోటల్గా 180 గజాలు అయితే వస్తుంది ల్యాండ్ మొత్తం అంతాని. 22.5 అంకణాల కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 3.5 సెంట్లు పైన వస్తుంది ఇది. సో, లోపలికి వెళ్దాం పదండి. మెయిన్ డోర్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ టేక్ ఇది. విండో ఫ్రేమింగ్ కూడా టేక్ ఇచ్చేసారు. సో, లోపలికి రాగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా హాల్ ఇది. మెయిన్ ఏంటంటే పొడవు చాలా ఎక్కువగా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ ఉంటుంది ఇది. 11 ఫీట్ విడ్త్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్కి అయితే వెళ్ళారు ఇక్కడ వీళ్ళు. అండ్ సీలింగ్ చూడండి చాలా సింపుల్గా తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూడండి ఫ్రేమింగ్ వచ్చింది వాల్ అంతా కూడా. అలా జస్ట్ ప్లెయిన్గా వదిలేకుండా మొత్తం అంతా కూడా ఫ్రేమ్ తీసుకున్నారు. అండ్ ఈ పార్టీషన్ కూడా మనకి గ్లాస్తో వచ్చింది. చూపిస్తాను మీకు. ఇదంతా కూడా ఫ్రేమ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది. లైటింగ్తో చాలా బాగుంది. సైడ్స్ ప్రొఫైల్ లైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. గ్లేజింగ్ అందుకే ఎంత బాగా కనపడుతుంది. అండ్ పార్టీషన్ అనేది చాలా బాగుంది. డైనింగ్ ఏరియా ఎంట్రన్స్లో చూడండి పార్టీషన్ అనేది ఎంత బాగుందో. ఇదంతా కూడా గ్లాస్ ఇది. మీరు చూస్తుందంతా కూడా గ్లాస్ అది. సో, ఆ పక్కన డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇది టీవీ యూనిట్ ఇది. ఇక్కడ మీరు చూస్తుంది టీవీ యూనిట్. అండ్ రైట్ సైడ్ మీకు ఇక్కడ కనపడుతుంది చూస్తున్నారు. ఇదంతా కూడా విండో ఫ్రేమింగ్ అంతా కూడా కంప్లీట్ గ్రానైట్కి అయితే వెళ్ళారు వీళ్ళు ఇక్కడ. అండ్ తుప్పు అనేది పట్టకూడదు అనే ఉద్దేశంతో స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు. సేఫ్టీ గ్రిల్స్ అనేవి యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ ఇక్కడ గ్లాస్ వాడారు. ఏదైనా చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, బొమ్మలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం లాంగర్ యూనిట్ తీసుకున్నారు. ఇదంతా కంప్లీట్ గ్లాస్ వచ్చింది. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే యూజ్ చేశారు. అండ్ కింద కూడా డ్రాస్ వచ్చేసాయి. అండ్ హ్యాండిల్స్ కూడా చాలా చిన్నవి ఇవి. నాబ్స్ చాలా బాగున్నాయి. సో, హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఈ హౌస్ వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక ధనలక్ష్మీపురం అనే ఏరియాకి అయితే వస్తుంది. రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి మహా అయితే ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు ఈ ప్లేస్ నుంచి అయితే కనుక. సో, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దగ్గరలో చాలా కాలేజెస్ అయితే ఉంటాయి. స్కూల్స్ కూడా చాలా వరకు ఉంటాయి. అండ్ ఏదైనా సామాన్ తెచ్చుకోవడానికన్నా కూడా మనం మార్కెట్కి ఈజీగా వెళ్ళొచ్చు. రోడ్డుకు కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది. సో, ఇదంతా డైనింగ్ ఏరియా మీరు చూస్తుంది. 12x11.5 సైజులో అయితే ఉంటుంది. ఆ గోడ మొత్తం అంతా కూడా వాల్పేపర్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ ప్రత్యేకంగా దీనికి పూజా రూమ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. కిచెన్ కంప్లీట్ ఇక్కడ మీరు చూస్తుందంతా ఓపెన్ కిచెనే. అండ్ ఎంట్రన్స్ బాగుంది చూడండి. ఇక్కడ మనకి సిఎన్సీ కట్ డిజైన్ మంచి వెలుతురుతో భలే కనబడుతుంది ఇది. అండ్ ఇక్కడ గ్లాస్ వచ్చేసింది. హ్యాండిల్ మొత్తం గ్లాస్ ఇది. పీస్ఫుల్గా ఉంది. సో, కింద డ్రాస్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో, పదండి ఒకసారి కిచెన్ చూద్దాం మనం ఇప్పుడు. నేను ప్లానింగ్ కూడా మీకు ఇస్తాను. ఎట్లా ఉంది ఏంటి అని చూసుకుందరు కానీ డెమో ప్లానింగ్ అది. సో, ఇదంతా కూడా కిచెన్ ఇది. బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ వస్తుంది. ఎల్ షేప్లో అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి మీకు ఇది.
చాలా స్పేషియస్గా వచ్చింది స్టోరేజ్ ఇదంతా కూడా. అండ్ ఒక విండో కూడా తీసుకున్నారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఇంత మంచి లుక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే వాల్ యూనిట్ ఉందో దాని కింద అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. దాని గ్లేజింగ్ అనేది ప్లాట్ఫామ్ మీద పడి మంచి లుక్గా కనపడుతుంది ఇది. అండ్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్. లైట్ లావెండర్ కలర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇదంతా గ్లాసీ ఫినిషింగే కంప్లీట్ ఇదంతానే. ఇక్కడ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను, తర్వాత మీకు కాస్ట్ కూడా ఎంత అయింది ఏంటి అని కూడా చెప్తాను. ఒకసారి ప్లానింగ్ అయితే చూసుకోండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో జస్ట్ మీకు ఒక మోడల్ అనేది చూపిస్తున్నాను ఒక ఐడియా గురించి. 27x60. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. 11x17 సైజులో పెద్దగా స్పేషియస్గా మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చింది. ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇదిగోండి ఇదంతా కూడా హాల్. ఇది 19x11 సైజులో హాల్ వచ్చింది. అండ్ పూజా రూమ్ ఉంది, కిచెన్ ఇచ్చారు, అండ్ పక్కనే డైనింగ్ ఏరియా కూడా వచ్చేసింది. అండ్ బెడ్రూమ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా మనకి ఇంచుమించు ఒక 20 feet వరకు లెంత్ ఉన్నట్లే. ఇవి కూడా చాలా బాగా పెద్దగా అయితే వచ్చాయి ఇవి. ఎవరికైనా ఈ ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూస్ అవుతుంది. అండ్ ఖాళీ స్థలం ఉండి అందులో హౌస్ ప్లానింగ్స్ కావాలి మాకు కూడా అని అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడుతున్నాము. మీకు ఏదైనా హౌస్ కావాలన్నా, హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో పదండి ఒకసారి హౌస్ ఇది చూద్దాం ఇప్పుడు. సో ఎంట్రన్స్లో 2 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు. మంచి లుక్ అయితే కనపడుతుంది. మెయిన్ ఇదంతా ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను కాబట్టి ఒకసారి చెప్తున్నాను చూసుకోండి. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక 80 lakhs చెప్తున్నారు, 80 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంది, మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా, దానికి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో ఇది క్రాకరీ యూనిట్. ఇది మంచి డీసెంట్ కలర్కి అయితే వెళ్ళారు వీళ్ళు, చాలా బాగుంది. సో పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో ఇది వచ్చేసరికి 11x20 సైజులో అయితే ఉంటుంది బెడ్రూమ్ అనేది. సో ఎదురుగా వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. రైట్ సైడ్ ఒక టీవీ యూనిట్ కూడా తీసుకున్నారు. అండ్ లైట్ బ్లూ కలర్కి అయితే వెళ్ళారు సీలింగ్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు. సో మంచి గ్లేజింగ్ లుక్లో కనబడుతుంది ఇది. అండ్ ఈ పక్కన అంతా కూడా టీవీ యూనిట్ తీసుకున్నారు, అది కూడా లోవర్స్తోనే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. సో పదండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది. అండ్ ఈ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు దీనికి. సో పదండి ఒకసారి లోపలికి వెళ్దాము, ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తుంది 4x5.5 సైజులో అయితే ఉంటుంది. స్పేషియస్గానే వచ్చింది అలాగైనా కూడా. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా. ఇది వచ్చేసరికి 5.7x6.7 సైజులో అయితే ఉంటుంది. సీలింగ్స్ అనేవి మనకి బాత్రూమ్స్లో కూడా చేంజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. వాల్ టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ ఇవి. సో పదండి లోపల నుంచి బయటికి అయితే వెళ్దాము. అండ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, 80 లక్షలు చెప్తున్నారు. ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. అండ్ హౌస్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక మంచి క్వాలిటీగా అన్నీ చూసుకుని చెక్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో పదండి బెడ్రూమ్ మీద చూద్దాము. హ్యాండిల్స్ అయితే బాగున్నాయి అండ్ డోర్ ఫ్రంట్ డిజైన్ కూడా బాగుంది. ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా యూరోపా కంపెనీకి సంబంధించిన లాక్స్ అవి. ఇది 11x14 సైజులో అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ అనేది. ఇందులో కూడా కంప్లీట్ వార్డ్రోబ్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ సీలింగ్లో రోప్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా పక్కన ఒక కార్నర్లో చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇది. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా. ఇదంతా కూడా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్. ఇది లామినేట్ ఫినిషింగ్ అంతా గ్లాసీనే. మీకు ఒక టెక్స్చర్డ్ ప్యాటర్న్తో కనబడుతూ ఉంటుంది దూరం నుంచి చూస్తే కనుక. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది గ్లాసీనే ఇది. సో లోపల దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పదని చూపిస్తాను ఇది కూడా.
అన్నిటికి కూడా దగ్గరలో అయితే ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అయితే వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు, వాడుకోవచ్చు. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూము 4 అడుగులు వెడల్పు ఉంటుంది. 4 అడుగుల కన్నా కొంచెం లైట్గా వెడల్పు వస్తుంది. పొడవు చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఎట్లా కదన్నా కూడా ఒక 7 feet పైనే వస్తుంది. సో చూసుకున్నారు కదా మొత్తం ఇదంతా కూడా. పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. పైన కూడా మీకు ఎట్లా ఉంది ఏంటని చెప్పి చూపిస్తాను. సో పదండి మనం బయటకి అయితే వెళ్దాము. మెయిన్ ఏంటంటే గదులు అనేవి చాలా స్పేషియస్గా అయితే వచ్చాయి ఇందులోని. అండ్ అట్లాగే హాల్ కానీ కిచెన్ కానీ ఇట్లా అంతా కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో బయట పార్కింగ్ స్పేస్ ఇదిగోండి. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఇరుకుగా అట్లయితే ఏమి లేదు, నార్మల్గానే వచ్చింది ఇది. పదండి పైన అయితే చూపిస్తాను నేను మీకు ఒకసారి. మెట్లు కంప్లీట్ గ్రానైట్ వచ్చింది. మెట్లు పక్కన కూడా ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు. మెయిన్ డోర్ 2 కూడా టేకే ఇచ్చారు. అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. రైలింగ్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ. సో రేపు పైకి వచ్చేసాము. పరగోల డిజైన్ అనేది మంచి లుక్గా కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. 9x12 సైజ్ కాలమ్స్ ఫ్రెండ్స్. ఇవి ఇంచుమించు మనకు ఒక 12 కాలమ్స్ వరకు ఉన్నాయి. కార్నర్లో వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి.